ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని ప్రియులారా, మరి ఈ ఉదయకాల వేళ దేవుడు మనతో మాట్లాడబోతున్న ఈ మాటను మనం శ్రద్ధగా విందాం. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒక వ్యక్తి ఏమో పరిసయుడు, మరొక వ్యక్తి సుంకరి. ఈ పరిసయుని జీవితం తన బ్రతుకుతూ ఉన్న సమాజంలో ఎలా ఉండేది అని అంటే, వారానికి 2 మార్లు ఉపవాసం ఉండేవాడు. సోపులోను, పుదీనాలోను, జీలకర్రలోను దేవునికి దశమ భాగంగా తను కలిగిన దాన్ని ఇస్తా ఉండేవాడు. అతని హృదయంలో కాస్త గర్వం ఏర్పడింది. అలాగనే నేను ఎంతో దేవుని కొరకు చేశాను అని అలాంటి మనసుతో దేవుని దగ్గరికి వెళ్ళి దేవాలయంలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, ఇదిగో ఇలాంటి వాని వలె నన్ను ఉండకుండా చేసినందుకు నీకు స్తోత్రమయ్యా. నేను ఇలాంటి వాడినైతే కాదు అని ఎదుటివాణిని పోల్చుకుంటూ, ఎదుటివాణిని తనకన్నా హీనునిగా తన మనసులో ఊహించుకుంటూ దేవాలయంలో ప్రార్థన చేశాడు. మరొక వ్యక్తి సుంకరి. ఈ సుంకరి దేవాలయం లోపలకు కూడా ప్రవేశించడానికి నాకు అర్హత లేదు ప్రభువా అని అంటూ దేవుని సన్నిధిలో తనను తాను ఎంత తగ్గించుకున్నాడో, తనను తాను ఎంత తన దయనీయమైన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడో, దేవాలయం వాకిట దగ్గరే అక్కడే మోకాళ్ళుని గుండెలు బాదుకుంటూ, దేవా, నేను నీ మందిరంలోనికి రావడానికి కూడా నేను యోగ్యత లేని వాడనయ్యా, దయచేసి నన్ను క్షమించు అని సుంకరి తన హృదయం అంతటిని దేవుని పాదాల దగ్గర కుమ్మరించి తన స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేశాడు. వీరిద్దరి ప్రార్థనలో దేవుడు ఆ సుంకరి ప్రార్థనను అంగీకరించాడు. ఈరోజు మన దైనందిన జీవితంలో కూడా మనం అనేక ప్రార్థనలు మనం దేవునికి చేస్తూ ఉంటాం. ఎప్పుడు మోకాళ్ళునిన, ఎప్పుడు ప్రేరేపించబడిన అనేక ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రార్థనకు తప్పనిసరిగా దేవుడు సమాధానం ఇవ్వాలి అని అంటే, దేవుని పాదాల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మన స్థితిని మనం ఒప్పుకొని ప్రార్థనలో ఎదుటివారిని మనం పోల్చి మాట్లాడకుండా, వారి వలె నేను ఉండలేదు ప్రభువా, అలాంటి వాడును కాను అనే ఇలాంటి మాటలు, ఈ పరిచయని మాటలు రాకుండా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా నేను పాపిని ప్రభువా, నీ సన్నిధిలోనికి నేను రావడానికి కూడా యోగ్యత లేనివాడనయ్యా అని ఈ దీనమైన మనసు కలిగి దేవుని పాదాల దగ్గర మనం చేసే ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.